హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అనేది చూసాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంది? φ = E బార్ డాట్ S బార్ ఆర్ E బార్ డాట్ A బార్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే గాస్ లా, నెక్స్ట్ టాపిక్ ఏంటిది? గాస్ లా గురించి డిస్కస్ చేసుకుందాం. What is meant by the Gauss law? Gauss law is nothing but the total flux coming through a closed surface is equal to the 1 by epsilon naught times of the charge enclosed in that surface. మనం ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ లోపల నుంచి బయటికి వచ్చేటువంటి ఫ్లక్స్ మొత్తము కూడా ఎంతకి సమానం అవుతుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి ఛార్జ్ని 1 by epsilon నాట్తో మల్టిప్లై చేస్తే ఎంతైతే అవుతుందో దానికి సమానం అవుతుంది. అర్థమవుతుందా? ఏంటిది గాస్ లా అంటే? ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ ది చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దట్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను ఒక సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా ఇర్రెగ్యులర్గా ఉంది. ఈ సర్ఫేస్ లోపల ఎంతో కొంత ఛార్జ్ ఉంది అనుకుందాం. +q అనే ఛార్జ్ ఉంది. ఓకే, దీని లోపల నుంచి ఫ్లక్స్ ఇలా బయటకు వస్తుంది కదా. ఈ బయటకు వచ్చేటువంటి ఫ్లక్స్ని నేను q అనుకుందాం. బయటకు వచ్చే ఫ్లక్స్ని φ అనుకుందాం. ఈ ఫ్లక్స్ ఎంతకి సమానం అవుతుంది అంటే దీని లోపల ఎంత ఛార్జ్ ఉంది? q అనేటువంటి ఛార్జ్ ఉంది. q బై ఎప్సిలాన్ నాట్కి సమానం అవుతుంది. అర్థమవుతుందా? దీని లోపల నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ మొత్తం కూడా ఎంత సమానం అవ్వాలి? అందులో ఉన్నటువంటి ఛార్జ్ని 1 by epsilon నాట్తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ ఫ్లక్స్కి సమానం అవుతుంది. ఇది సరే ఎప్పుడు బయటికి వస్తాయా లేకపోతే ఎప్పుడు లోపలికి వెళ్తానా అని డౌట్ అవసరంలా. ఒక్కోసారి లోపలికి వెళ్ళొచ్చు, ఒక్కోసారి బయటికి రావచ్చు. కొన్ని లోపలికి వెళ్ళి బయటికి రాకుండా ఉండొచ్చు, లేకపోతే కొన్ని లోపలికి రావచ్చు, కొన్ని బయటికి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది +q, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది -q, లేకపోతే ఇది 2q అనుకోండి, ఇదేమో -q అనుకోండి. మనం తీసుకున్న సర్ఫేస్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ వైపు ఏమైతే ఫ్లక్స్ లైన్స్ లోపలికి వస్తాయి, ఇటువైపు ఏమైతే బయటికి పోతాయి. ఎందుకని? ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ లోపల మధ్యలో ఏమైతే పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రిక్ లైన్స్ పోతాయి. ఇలా ఏదైనా పాసిబులే. అంటే మనం తీసుకున్నటువంటి సర్ఫేస్లో ఎలక్ట్రిక్ లైన్స్ లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా, ఒకవేళ కొన్ని లోపలికి వెళ్ళి కొన్ని బయటకు వచ్చినా, ఎలా వచ్చినా సరే మనకి ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో టోటల్ ఫ్లక్స్ నేను φ అనుకుంటున్నాను. అది ఎంతకి సమానం అవుతుంది? టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది సర్ఫేస్ ఇంటూ 1 by epsilon naught. సరే 1 by epsilon naught తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? దీని లోపల ఉన్నటువంటి ఛార్జ్ని తో మల్టిప్లై చేయాలి. దీని లోపల ఎంత ఛార్జ్ ఉంది? ఇక్కడేమో 2q ఉంది, ఇక్కడేమో -q ఉంది. ఇక్కడ 2q -q ఎంత అయింది? q అవుతుంది. అమ్మా ఇక్కడ 2q, ఇది కూడా -q అంటే మొత్తం 3q రాయకూడదు. అంటే వెన్ వీఆర్ యాడింగ్ ది ఛార్జెస్ వీ హ్యావ్ టు టేక్ ది సైన్ ఆఫ్ ది ఛార్జ్ ఆల్సో. మనం యాడ్ చేసేటప్పుడు, ఛార్జ్ని యాడ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సైన్ని కూడా, అంటే గుర్తును కూడా మనం లెక్కలో తీసుకోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ q ఉంది, ఇక్కడ q ఉంది, సార్ మనం చెప్పినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, -q ఉన్నా క్యూనే రాశారు అక్కడ మ్యాగ్నిట్యూడ్ అని. ఇక్కడ కూడా -q ఉన్న క్యూనే రాసుకోవాలనుకోవద్దు. కంపల్సరిగా ఈ ఛార్జ్ని యాడ్ చేసేటప్పుడు ఎడిటివ్ ప్రాపర్టీ అనమాట. అంటే రెండు కూడా సైన్తో సహా తీసుకోవాలి. ఇక్కడ 2q ఉంది, ఇక్కడ -q ఉంది. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2q + -q. ఇక్కడ రాస్తా లేకపోతే డీటెయిల్గా 2q + -q. అప్పుడు ఎంత అయింది? q by epsilon naught అవుతుంది. ఒకవేళ దీని లోపల ఇక్కడేమో 5q ఉంది, ఇక్కడేమో 7q ఉంది, ఇక్కడేమో -6q ఉంది అనుకోండి. అంటే నేను లైన్స్ ఇవి కాదు, మామూలుగా మనం 3 ఛార్జెస్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి మొత్తం ఛార్జ్ ఎంత అవుతుంది? 5q + -6q + 7q. ఎంత మొత్తం? 5 -6 -1 7 ఎంత? 6. అంటే ఎంత వస్తుంది? 6q. ఇప్పుడు φ ఎంత అంటే ఈ 3 ఛార్జెస్ లోపల ఉన్నాయి అనుకోండి. అప్పుడు φ ఎంత రాయాలి? 6q by epsilon naught అని రాసుకోవాలి. ఓకే, ఒకవేళ ఈ 3 లోపల ఉన్నాయి, దీని పక్కన ఇంకో ఛార్జ్ ఉంది 7q అని, ఇది కూడా యాడ్ చేస్తావా? యాడ్ చేయకూడదు. ఎందుకని యాడ్ చేయకూడదు
డెఫినేషన్ ఏం చెప్పాం, చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది సర్ఫేస్, లోపల ఉన్నటువంటి ఛార్జ్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ బయట వైపు ఎంతైనా ఉండని, 100కి ఉండి 30, 300కి ఉండి 400కి మనకు అనవసరం. మనం తీసుకున్న సర్ఫేస్ ఇదే, ఈ లోపల ఉంటేనే మనం ఏం చేయాలి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది లోపల ఉందా, లేదు, బయటనే ఉంది కాబట్టి మనం దాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇది గాస్ లా. గాస్ లా అంటే ఏంటి, ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 times of the charge enclosed in that surface. Phi is equal to Q enclosed by ε0. Phi equal to Q enclosed by ε0. ఇక్కడ enclosed అని రాసానమ్మా. enclosed అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి ఛార్జ్ మాత్రమే, బయట ఉన్నదాంతో మనకి సంబంధం లేదు. ఓకే, ఇది గాస్ లా. సరే, ఇప్పుడు దీని అప్లికేషన్ చూద్దాం. అంటే గాస్ లా అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, టు ఫైండ్ అవుట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, గాస్ లా ఈజ్ వెరీ యూస్ఫుల్. మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి అంటే గాస్ లా అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా టు ఫైండ్ అవుట్ ది ఫ్లక్స్ ఇన్ ఏ ఇర్రెగ్యులర్ షేప్, మనం ఏదైనా ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నటువంటి సర్ఫేస్ తీసుకుంటే అందులో ఫ్లక్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇర్రెగ్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గీసాను కదా, అది ఇర్రెగ్యులర్ షేప్, దాని లోపల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది మనకు తెలియదు, కానీ ఈ గాస్ లా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఓకే, ఈ గాస్ లా అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, టు ఫైండ్ అవుట్ ది ఫ్లక్స్ ఆఫ్ ఏ ఇర్రెగ్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్, ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ వలన ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది వస్తుంది అనేది కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి, ఫ్లక్స్ కనుక్కోవడానికి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి, రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సరే, ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్, గాస్ లాను ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకున్నా, వైర్కి నేను ఛార్జ్ ఇచ్చాను, దాని చుట్టూ ఎంతో కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, ఆ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో గాస్ లా ఉపయోగించి కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ లాంగ్ వైర్, intensity of electric field due to a intensity of a long wire carrying a charge by using Gauss law. ఒక వైర్కి మనం ఛార్జ్ ఇస్తే ఆ ఛార్జ్ చుట్టూ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం దేని ద్వారా కనుక్కోవాలి, గాస్ లా ద్వారా కనుక్కోవాలి. అయితే మనం గాస్ లాని అప్లికేబుల్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా మనం చేయొచ్చు. ఏంటి అంటే అవి, ఫస్ట్ వీ హ్యావ్ టు చూస్ ది పాయింట్ వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఏ ప్లేస్లో అయితే, అంటే ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలో అక్కడ మనం ఏం చేయాలి, ఒక పాయింట్ తీసుకోవాలి. చూజ్ ఏ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, బేసింగ్ ఆన్ ది చూజింగ్ పాయింట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ గాషియన్ సర్ఫేస్. మనం తీసుకున్న పాయింట్ని బేస్ చేసుకొని ఒక గాషియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సరే, ఇక్కడ గాషియన్ సర్ఫేస్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. గాషియన్ సర్ఫేస్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ సర్ఫేస్ ఓవర్ ది సర్ఫేస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి యూనిఫామ్. మనం ఒక ఇమాజినరీ సర్ఫేస్ తీసుకుంటాం అంటే అక్కడ సర్ఫేస్ ఉండదు, కానీ మనం అక్కడ ఉంటుంది అని తీసుకుంటాం, అంటే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎందుకు ఎజ్యూమ్ చేసుకుంటున్నాము అంటే, మనం తీసుకునేటువంటి ఆ సర్ఫేస్ మొత్తం మీద కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సరే, ఎందుకు సార్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటి? అంతే కదా, ఇప్పుడు ఆ గాషియన్ సర్ఫేస్ తీసుకోవడం వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అంటున్నా. అది కాన్స్టెంట్గా ఉంటే మనకు వచ్చే ఉపయోగం ఏముంది? మరి దేనికి తీసుకుంటున్నాం అది అంటే, నిన్న ఫ్లక్స్ అని చెప్పాను.
ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఎస్ బార్ అని రాశాం, అంతేనా? ఇంకోసారి ఏం చెప్పాను, డి ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాశాను. టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఏం చెప్పాం, ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఫై చేయమని చెప్పాం. ఇంతే చెప్పింది, ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఫై చేయమన్నాం. ఈ ఇంటిగ్రల్ డి ఫై చేసేటప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా అని వస్తుంది కదా. మనకి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఉండాల్సిన టర్మ్స్ ఏంటి, ఏ టర్మ్ అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నామో ఆ టర్మ్ కాన్స్టెంట్ అయితే బయట రాసుకుంటాం, వేరియబుల్ అయితే లోపల ఉంచుతాం. ఇప్పుడు ఇక్కడ ఈ అనేది కాన్స్టెంట్, ఏది గాసియన్ సర్ఫేస్ తీసుకుంటే, అప్పుడు ఈ కాన్స్టెంట్ కాబట్టి ఈ బయట రాసామనుకోండి మనకు సింపుల్గా సాల్వ్ అయిపోద్ది. అదే ఒకవేళ ఈ కాన్స్టెంట్ కాదనుకోండి, ఈ ఈని కూడా లోపలే ఉంచాలి, అప్పుడు మనకి ప్రాబ్లం అనేది డిఫికల్ట్ అవుతుంది. అంటే ఈ గాసియన్ సర్ఫేస్ ఎందుకు వాడతాము అంటే ఈ ఇంటిగ్రేషన్లో నుంచి ఈని కాన్స్టెంట్ కింద బయటికి రావడం కోసం, అంటే మన ప్రాబ్లం అనేది ఈజీ అవ్వటం కోసం ఈ గాసియన్ సర్ఫేస్ని యూజ్ చేసుకుంటాం. అది నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిందే గాసియన్ సర్ఫేస్ ఉంది కదా, ఆ గాసియన్ సర్ఫేస్లో మొత్తం ఎంత ఫ్లక్స్ వస్తుందో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను మీకు, ఒక 2-3 సైడ్స్ ఉన్నాయనుకోండి, మనం ఈజీగా ఫస్ట్ సైడ్కి ఎంత, సెకండ్ సైడ్కి ఎంత, థర్డ్ సైడ్కి ఎంత కనుక్కొని మనం ఈజీగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి అమ్మా, సిలిండర్ తీసుకున్నా, ఇలా సిలిండర్కి మొత్తం ఎన్ని సర్ఫేస్ ఉంటాయి, 3 ఉంటాయి. ఇదిగోండి ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 సర్ఫేస్లు ఉన్నాయి. ఫస్ట్ సర్ఫేస్లో ఫ్లక్స్ ఎంత, సెకండ్ సర్ఫేస్లో ఫ్లక్స్ ఎంత, థర్డ్ సర్ఫేస్లో ఫ్లక్స్ ఎంత, 3 కనుక్కొని యాడ్ చేస్తే ఈజీగా వచ్చింది. అదొకటి. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద కూడా మొత్తం ఒకేలాగా ఉంటుందిగా. ఇప్పుడు సిలిండర్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనకి ముందుకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ చాక్ పీసే తీసుకోండి, చాక్ పీస్ ఏ షేప్లో ఉంటుంది, సిలిండర్ షేప్, అండ్ ఈ పైన సర్ఫేస్ ఇలా కర్వ్డ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కర్వ్డ్గా ఉన్న చోట్ల మనం ఫ్లక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ముందు ఒక పీస్ కొంతవరకు కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చూజ్ అన్ ఎలిమెంట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ ది ఫ్లక్స్. మనం తీసుకున్నటువంటి గాసియన్ సర్ఫేస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ యొక్క ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లక్స్ ఆఫ్ యాన్ ఎలిమెంట్, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇది టోటల్ ఫ్లక్సా కాదు, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఫ్లక్స్ మాత్రమే. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. తర్వాత టోటల్ ఫ్లక్స్ దేని ద్వారా అనుకుంటాం, ఈ ఫార్ములా ద్వారా. ఇప్పుడు ఇదిగోండి, ఈ 2 స్టెప్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఇవే. ఈ ఫార్ములాస్ ఉపయోగించి 2 స్టెప్స్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి అంటే గాస్ లా ప్రకారం ఫ్లక్స్ కనుక్కోవాలి. మీకు ఇందాక గాస్ లా చెప్పాను కదా, గాస్ లా అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ అన్నాడు. తర్వాత ఫ్లక్స్ ఫ్రమ్ గాస్ లా, గాస్ లా నుంచి ఫ్లక్స్ కనుక్కోవాలి. ఈ 2 కూడా ఫ్లక్స్లేగా, ఇది టోటల్ ఫ్లక్సే, ఇది టోటల్ ఫ్లక్సే. ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకో మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. మనం చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలో అక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి. తర్వాత తీసుకున్నటువంటి పాయింట్ని బేస్ చేసుకొని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ని క్రియేట్ చేయాలి. ఆ గాసియన్ సర్ఫేస్లో టోటల్ ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. తర్వాత గాస్ లా నుంచి ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక కనుక్కున్నటువంటి ఫ్లక్స్, ఇప్పుడు గాస్ లా నుంచి వచ్చిన ఫ్లక్స్ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఇది ప్రొసీజర్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ ప్రకారం ఈ ఇన్ఫైనైట్ లాంగ్ వైర్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కుందాం. సరే చూడండి, ఒక లాంగ్ వైర్ తీసుకున్నా, ఇన్ఫైనైట్ లాంగ్, దీని లెంత్ ఎంత మనకు తెలియదు. దీనికి నేను ఛార్జ్ ఇచ్చానమ్మా, దీని మీద ఉండేటువంటి ఛార్జ్ మొత్తాన్ని మనం ఏమనుకుందాం, క్యూ అనుకున్నాం. సరే, క్యాపిటల్ క్యూ అనుకున్నా నేను. మొత్తం ఎంత ఛార్జ్ ఉంది, క్యాపిటల్ క్యూ అనేటువంటి ఛార్జ్ ఉంది. ఇప్పుడు దీని చుట్టూ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఏం చేయాలి, చూసే పాయింట్, మనం ఒక పాయింట్ తీసుకోవాలి. ఎక్కడ కనుక్కున్నాం, ఈ బయట వైపున. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ బయట వైపున ఒక పాయింట్ తీసుకున్నాను. ఏం పాయింట్ అది, పి అనేటువంటి పాయింట్ అనుకుందాం. పి అనే పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, సెకండ్ స్టెప్, గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి. గాసియన్ సర్ఫేస్ అనేది ఒక రెగ్యులర్ షేప్ ఏం అవసరం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. మనం స్పియర్ తీసుకోవచ్చు, సిలిండర్ తీసుకోవచ్చు, క్యూబ్ తీసుకోవచ్చు, రెక్టాంగిల్ తీసుకోవచ్చు, మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. ఇప్పుడు ఇక్కడ నేను స్పియర్ తీసుకున్నాను అనుకోండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ బేస్ చేసుకుని స్పియర్ తీసుకున్నా. వైర్ మొత్తం కూడా స్పియర్ లోపలికి వచ్చిందా, వైర్ ఇదిగోండి ఇలా తీసుకున్నానమ్మా స్పియరు. ఈ వైర్ మొత్తం స్పియర్ లోపలికి వచ్చిందా, కొంత పార్ట్ మాత్రం లోపలికి వచ్చింది, కానీ కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. మనకి ఈ వైర్ మొత్తం లోపల ఉండాలి. అంటే ఏం చేద్దాం, సిలిండర్ తీసుకుందాం.
ఇవ్వండి. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక సిలిండర్ని తీసుకున్నాను. ఇది గాషియన్ సర్ఫేస్. ఓకే, అయిపోయింది. దీని యొక్క రేడియస్ ఎంత అనుకుందాం? స్మాల్ ఆర్ రేడియస్ అనుకుందాం. నెక్స్ట్ అక్కడ చూడండి, థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఫ్లక్స్ త్రూ అన్ ఎలిమెంట్. మనం తీసుకున్న ఎలిమెంట్లో ఒక ఫ్లక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంటే రేడియల్లీ అవుట్వర్డ్స్ అని చెప్పాం. ఇప్పుడు ఛార్జ్ వైరుకు ఉంది, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? ఇలా ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వైర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? పై వైపుకు ఉంటుంది. ఇది కూడా 3 సర్ఫేస్లోకి ఇస్తున్నా. ఫస్ట్ సర్ఫేస్లో పైకి ఉంది ఈ బార్, సెకండ్ సర్ఫేస్లో కూడా పైకే ఉంటుంది ఈ బార్, థర్డ్ సర్ఫేస్లో కూడా పైకే ఉంటుంది ఈ బార్. 3 అంటే 3 సర్ఫేస్లు ఉన్నాయి కాబట్టి 3 తీసుకోవాలి. ఒక సర్ఫేస్ ఉంటే ఒకటి సరిపోద్ది, 2 సర్ఫేస్లు ఉంటే 2 సరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఈ సర్ఫేస్ని ఫస్ట్ అనుకుందాం. ఏమనుకుందాం? దీన్ని DS1 అనుకుందాం. ఇటు ఎందుకు గీసాను? ఏరియా వెక్టార్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్. సర్ఫేస్కి నార్మల్గానే మనకి ఏరియా వెక్టార్ అని ఉంటుంది. ఇది ఏరియా, సర్ఫేస్ ఏరియా. దీనికి వెక్టార్ ఇదే కదా, అంటే ఏరియా వెక్టార్ ఇదే కదా ఉండేది, కాబట్టి ఇది DS1 బార్. నెక్స్ట్ ఇది రెండో సర్ఫేస్. దీని సర్ఫేస్ ఇటు ఉంది. ఏరియా వెక్టార్ ఎలా ఉండాలి? నార్మల్గా ఉండాలి. సర్ఫేస్ ఇటు ఉంది, నార్మల్ అంటే ఇటేగా, DS2 బార్. నెక్స్ట్ ఇది థర్డ్ సర్ఫేస్. ఈ థర్డ్ సర్ఫేస్కి ఎలా ఉంటుంది? ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్. ఇది కర్వ్డ్ కదా, కర్వ్డ్కి నార్మల్ కాబట్టి ఇటే ఉంటుంది, DS బార్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి DS. ఇక్కడ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది మొత్తం కూడా ఒకే విధంగా ఉంది, ఇది మొత్తం కూడా ఒకే విధంగా, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? కర్వ్డ్గా ఉంటుంది కాబట్టి DS అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇది P అనే పాయింట్ అనుకుందాం. ఓకే, ఇంతవరకు. ఇప్పుడు ఫస్ట్ సర్ఫేస్లో ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ త్రూ ది ఫస్ట్ సర్ఫేస్. ఫస్ట్ సర్ఫేస్లో ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి అక్కడ రాసే చూడండి. φ = E బార్ డాట్ S బార్ రాశాను, దాని కింద dφ = E బార్ డాట్ DS బార్ రాశాను. ఇప్పుడు ఫస్ట్ది కనుక్కోవాలా, సెకండ్ది కనుక్కోవాలా? సెకండ్ది, ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నాం DS అనే ఎలిమెంట్, కాబట్టి ఇక్కడ ఏం అర్థం? dφ1 = E బార్ డాట్ DS1 బార్. ఇప్పుడు ఈ బార్ ఎటు ఉంది? పై వైపుకి, అంటే Y డైరెక్షన్లో ఉంది. DS1 బార్ ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే X డైరెక్షన్లో ఉంది. రెండింటి మధ్యన యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. అంతేనా? అంటే ఇక్కడ ఈ బార్ డాట్ DS1 బార్ అంటే EDS1 cos θ అని రాసుకోవచ్చా? θ వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమైంది? EDS1 cos 90. cos 90 ఎంత? 0. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ? 0. అంటే ఫస్ట్ సర్ఫేస్లో ఫ్లక్స్ ఏమైనా ఉందా? లేదు. సరే, ఇక్కడ మీరు కనుక్కుంది dφ కదా, మరి టోటల్ ఫ్లక్స్ అక్కడ φ = dφ రాశారు కదా, అది కనుక్కోలేదు అనొద్దు. ఇది 0 వచ్చింది. ఇంటిగ్రల్ 0 అన్న ఎంత? 0నేగా. అంటే ఫైనల్గా ఏం రాయొచ్చు మనం? φ1 = 0. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ కూడా అలానే చూద్దాం. ఫ్లక్స్ త్రూ సెకండ్ సర్ఫేస్. సెకండ్ సర్ఫేస్లో ఫ్లక్స్ అంతా ఏం రాయాలి? ఇక్కడ dφ1 = E బార్ డాట్ DS1 బార్ అని రాసాం. ఈసారి dφ2 = E బార్ డాట్ DS2 బార్. ఇక్కడ గమనించండి, ఈ బార్ ఎటు ఉంది? పై వైపుకి, Y డైరెక్షన్లో. DS2 ఎటు ఉంది? X డైరెక్షన్లో. రెండు మధ్యలో యాంగిల్ ఎంత? 90. అంటే ఇక్కడ ఏం రాద్దాం? dφ2 = EDS2 cos 90. ఎందుకని θ 90 కాబట్టి cos 90 రాశాను. ఎంత వచ్చింది? cos 90 అంటే 0, కాబట్టి dφ2 = 0. దెన్ φ2 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. φ2 కూడా 0నే కదా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ సర్ఫేస్ దగ్గరకు వద్దాం, కర్వ్డ్ సర్ఫేస్. ఇప్పుడు ఇందులో
డిఎస్ అనే ఎలిమెంట్లో తీసుకుందాం. ఫ్లక్స్ త్రూ ది ఎలిమెంట్ డిఎస్ ఈజ్, డిఎస్ అనే ఎలిమెంట్లో ఫ్లక్స్ ఎంత? ఫార్ములా ఏంటి? d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. d5 ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఈ బార్ డాట్ డిఎస్ బార్ రాసాం. నెక్స్ట్ ఏం రాయాలి? ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబి కాస్ థీటా. కాబట్టి d5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ కాస్ థీటా. ఇక్కడ థీటా ఎంత గమనించండి, డిఎస్ పైకే ఉంది, ఈ కూడా పైకే ఉంది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది? 0. హియర్ థీటా ఈక్వల్ టు 0. దెన్ d5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ కాస్ 0. కాస్ 0 ఎంత? 1. అంటే ఇప్పుడు d5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ అని రాసుకోవచ్చు. ఇది ఫ్లక్స్ త్రూ ది ఎలిమెంట్ డిఎస్. ఈ డిఎస్ అనే ఎలిమెంట్లో ఫ్లక్స్ మాత్రమే, కర్వ్డ్ సర్ఫేస్ మొత్తం కాదు. కర్వ్డ్ సర్ఫేస్ మొత్తం కావాలంటే ఏం చేయాలి? దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అక్కడ చేస్తాను చూడండి, 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d5 అని. అంటే ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు ఏమైంది? టోటల్ ఫ్లక్స్ వస్తుంది మనకి. టోటల్ ఫ్లక్స్ త్రూ ది ఎలిమెంట్ త్రూ ది థర్డ్ సర్ఫేస్ phi3 is equal to ఏం రాయాలి? ఇంటిగ్రల్ d5. phi3 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఇంటిగ్రల్ d5. ఇప్పుడు ఇంటిగ్రల్ d5 అన్నాం. ఇంటిగ్రల్ d5 ఎంత వచ్చింది? ఈడిఎస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ అనేది కాన్స్టెంట్ వేరియబులా? కాన్స్టెంట్. ఎందుకని కాన్స్టెంట్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు ఇది లైన్ ఛార్జ్. ఈ ఛార్జ్ నుంచి ఈ సర్ఫేస్ మొత్తము కూడా ఒకే దూరంలో ఉందా, వేరు దూరంలో ఉందా? ఒకే దూరంలో ఉంది కదా. అంటే ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. కింద వైపున కూడా ప్రతి పాయింట్ కూడా r డిస్టెన్స్లో ఉంటుంది. పై వైపునైనా r డిస్టెన్సే, కింద వైపున అయినా r డిస్టెన్సే. అప్పుడు ఏ పాయింట్ దగ్గరైనా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఒకే విధంగా ఉంటుంది. ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఈ అనేది ఏమైంది? కాన్స్టెంట్ అయింది. ఇలా ఈ కాన్స్టెంట్ అవ్వడం కోసమే మనం అక్కడ గాషియన్ సర్ఫేస్ తీసుకున్నాం. ఒకవేళ గాషియన్ సర్ఫేస్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకని ఈ వాల్యూ కూడా వేరియబుల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈని బయటికి తీసుకొచ్చాం అనుకోండి, ఇంటిగ్రల్ డిఎస్. ఇంటిగ్రల్ డిఎస్ అన్నాం అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రల్ డిఎస్ ఇంటిగ్రేషను డిఫరెన్షియేషను రెండు ఏమైతే క్యాన్సిల్ అవుతుంది, ఎస్ మిగిలిద్ది. ఎస్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం తీసుకున్నది ఏ షేపు? సిలిండ్రికల్ షేప్. సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πRL. 2π ఇంటూ ఆర్ అంటేనేమో రేడియస్, ఎల్ అంటేనేమో లెంత్. ఓకే, E into S. Here for cylinder S is equal to 2πRL. S is equal to ఎంత వచ్చిందమ్మా? 2πRL. దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు phi3 ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? E ఇంటూ 2πRL అవుతుంది. phi3 ఈజ్ ఈక్వల్ ఎంత? E ఇంటూ 2πRL. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ సర్ఫేస్లో ఫ్లక్స్ phi1 ఉంది, సెకండ్ సర్ఫేస్లో ఫ్లక్స్ phi2 ఉంది, థర్డ్ సర్ఫేస్లో ఫ్లక్స్ phi3 ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని చెప్పా? టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. టోటల్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? ఇంకా మొత్తం యాడ్ చేసి సరిపోతుందిగా. phi ఈజ్ ఈక్వల్ టు phi1 ప్లస్ phi2 ప్లస్ phi3. phi1 ఎంత? 0. phi2 ఎంత? 0. phi3 ఎంత? E ఇంటూ 2πRL. అంటే phi ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? E ఇంటూ 2πRL వచ్చింది. నెక్స్ట్ ఇది రెండు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, చెరిపేస్తున్నాను. ఏం కనుక్కోవాలి? ఫ్లక్స్ త్రూ ది గాషియన్ సర్ఫేస్ కనుక్కోవాలి. ఫ్రమ్ గాస్ లా, గాస్ లా ప్రకారం ఫార్ములా ఏంటి? phi ఈజ్ ఈక్వల్ టు Q ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. అంతేగా? Q ఎన్క్లోజ్డ్ అన్నాం.
క్యూ ఎన్క్లోజ్డ్ అంటే లోపల ఉన్నటువంటి ఛార్జ్. ఇప్పుడు ఈ వైర్ మొత్తంలో ఉన్నటువంటి ఛార్జ్ క్యాపిటల్ క్యూ అనుకున్నాం. మనం తీసుకున్న సిలిండరు వైర్ మొత్తం ఉందా? లేదు కదా, కొంత పార్ట్ వరకేగా ఉంది. మరి ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఛార్జ్ని మాత్రమే మనం రాయాలి. మరి లోపల ఉన్నటువంటి ఛార్జ్ మాత్రం ఏ విధంగా వస్తుంది? మీకు మన యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. 1 డైమెన్షనల్కి అయితేనేమో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ వాడాలని చెప్పాం. 2 డైమెన్షనల్కి అయితేనేమో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ వాడాలని చెప్పాం. 3 డైమెన్షనల్కి అయితేనేమో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ వాడాలని చెప్పాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటిది? వైర్. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్? 1 డైమెన్షన్. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములాని వాడాలి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? టోటల్ ఛార్జ్ బై టోటల్ లెంత్. టోటల్ ఛార్జ్ క్యూ అనుకోండి, లెంత్ ఎల్ అనుకోండి. ఓకే, క్యూ బై ఎల్ ఇంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ ఛార్జ్ ఎంత అయింది? ఛార్జ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఇంటూ ఎల్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై లెంత్. లాంబ్డా ఈజ్ ఎంత వచ్చింది? ఛార్జ్ బై లెంత్. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ ఇన్ ది సిలిండర్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమర్థం? లాంబ్డా ఇంటూ ఎల్. అంతే కదా, లీనియర్ ఛార్జ్ ఎంత అయితే ఉందో లాంబ్డా ఇంటూ ఎల్ అంటేనేమో లెంత్ ఆఫ్ ది సిలిండర్. ఇక్కడ మనం ఈ లెంత్ ఎంత తీసుకున్నాం? ఇది ఎల్. ఇందాక ఇక్కడ క్యూ బై క్యాపిటల్ క్యూ బై ఎల్ రాశారు కదా సార్, మళ్ళీ జరిపేశారు ఎందుకు అనుకోవద్దు. ఎందుకని ఇక్కడ మనం ఏం రాసాం చూడండి, ఇన్ఫైనైట్ లాంగ్ వైర్ అన్నాం. ఇన్ఫైనైట్ లాంగ్ వైర్ అంటే దీని లెంత్ ఎంతో మనకు తెలిసిద్దా? తెలియదు, ఇన్ఫినిటీ లెంత్. కాబట్టి అక్కడ ఏం రాయాలి? లాంబ్డా అనేది ఏంటిది? ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఇప్పుడు ఈ లోపల వరకు ఉండేటువంటి ఛార్జ్ ఫార్ములా ఏమవుతుంది? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఇంటూ లెంత్. అర్థమవుతుందా చెప్పేది? ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ స్కేల్ తీసుకోండి. 1 మీటర్ స్కేల్ మీద 10 బాల్స్ ప్లేస్ చేసాం అనుకోండి పక్క పక్కన. 2 మీటర్ స్కేల్ తీసుకుంటే దాని మీద ఏం పెట్టచ్చు? 20 పెట్టచ్చు. 3 మీటర్ స్కేల్ తీసుకుంటే 30 పెట్టచ్చు. 4 మీటర్ స్కేల్ తీసుకుంటే 40 పెట్టచ్చు. ఎలా చెప్తున్నారు? 1 × 10, 2 × 10, 3 × 10, 4 × 10 ఈ విధంగా. ఇక్కడ కూడా అలాగనే మనకి టోటల్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అంటే యూనిట్ లెంత్లో లాంబ్డా ఉంటాయని అర్థం. ఇప్పుడు దీని లెంత్ ఎంత? ఎల్. కాబట్టి ఎంత ఛార్జ్ ఉంటుందని చెప్పాను? లాంబ్డా ఇంటూ ఎల్. అర్థమవుతుందా? సరే ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కేల్ తీసుకున్నాం. స్కేల్ లెంత్ 1 మీటర్ ఉంది, దాని మీద 10 బాల్ పెట్టాం. ఇప్పుడు 2 మీటర్ల స్కేల్ తీసుకున్నాం. ఆ 2 మీటర్ల స్కేల్ మీద ఎన్ని బాల్స్ పెట్టచ్చు? 20 బాల్స్ పెట్టచ్చు. 3 మీటర్ల స్కేల్ తీసుకుంటే దాని మీద 30 బాల్స్ పెట్టచ్చు. 4 మీటర్ల స్కేల్ తీసుకుంటే 40 బాల్స్ పెట్టచ్చు. ఎలా చెప్పారు? 1 మీటర్లో 10 ఉన్నాయి కాబట్టి 2 మీటర్లకి 25. ఏం చేయాలా? 2 × 10. 3 మీటర్లకి 3 × 10. 4 మీటర్లకి 4 × 10 ఈ విధంగా చెప్పాం. ఇక్కడ కూడా అలాగనే ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా. యూనిట్ లెంత్లో లాంబ్డా అనేటువంటి ఛార్జ్ ఉంది. మరి ఇక్కడ లెంత్ ఎంత సిలిండర్కి? ఎల్. కాబట్టి టోటల్ ఛార్జ్ విత్ ఇన్ ది సిలిండర్ ఏమవుతుంది? లాంబ్డా ఇంటూ ఎల్. అంటే క్యూ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎల్. నథింగ్ బట్ ఇదే క్యూ ఎన్క్లోజ్డ్. దీన్నే క్యూ ఎన్క్లోజ్డ్ అంటాం. దీని ప్రకారం క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? లాంబ్డా ఇంటూ ఎల్ వచ్చింది. ఈ ఫార్ములాని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? లాంబ్డా ఇంటూ ఎల్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. ఇది దేనికి ఫార్ములా? టోటల్ ఫ్లక్స్ త్రూ ది గాసియన్ సర్ఫేస్. ఇది దేనికి ఫార్ములా? టోటల్ ఫ్లక్స్ త్రూ ది గాసియన్ సర్ఫేస్. ఒకటేమో ఫ్లక్స్ ఫార్ములా ద్వారా కనుక్కున్నాం, ఇంకోటేమో గాస్ లా ప్రకారం కనుక్కున్నాం. రెండు కూడా దానికే. అంటే ఈ 2 వాల్యూస్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి, ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది చూడమ్మా. 1లో ఏమొచ్చింది? ఈ ఇంటూ 2πRL ఈక్వల్ టు నెక్స్ట్ ఇందులో ఏమొచ్చింది? లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఇటువైపు ఎల్ క్యాన్సిల్, ఇటువైపు ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? లాంబ్డా బై 2πR ఎప్సిలాన్ నాట్. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్లీ లాంగ్ చార్జ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్
ఇన్ఫైనైట్లీ లాంగ్ వైర్ క్యారింగ్ ఏ చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2πr ఎప్సిలాన్ నాట్, అయితే 2π ఎప్సిలాన్ నాట్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ లాంగ్ వైర్ చుట్టూ ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. అర్థమైంది కదా? మనకి ఇందాక స్టెప్స్ రాశాను, ఆ స్టెప్స్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఫ్లక్స్ త్రూ ది గాసియన్ సర్ఫేస్ కనుక్కోవాలి ఫ్లక్స్ ఫార్ములా ద్వారా. తర్వాత ఫ్లక్స్ త్రూ ది గాసియన్ సర్ఫేస్ బై యూజింగ్ గాస్ లా ప్రకారం ఒక ఫ్లక్స్ కనుక్కోవాలి, ఫ్లక్స్ ఫార్ములా ప్రకారం ఇంకో ఫ్లక్స్ కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వేషన్ని సమానం చేసాం అనుకోండి మనకి టోటల్ ఆన్సర్ వస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఇంతవరకు ఈరోజు టాపిక్. అయితే దీని మీద ఇంకొక 1-2 అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ 2 అప్లికేషన్స్ కూడా చెప్తే ఈ లెసన్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.